నమస్కారం ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి, అలక్ష్యం వహించవద్దు. పోలింగ్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచన. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేద్దాం. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్. బాల కార్మికులను పనిలో ఉంచుకుంటే కఠిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ హెచ్చరిక. హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచందన్, కుమరవెల్లి మల్లన్న ఈవో వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బాల కార్మిక చట్టాలపై జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పించి బాల కార్మికులకు విముక్తి కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో శిశు సంక్షేమ కార్మిక శాఖ ఆధ్వర్యంలో బాల కార్మిక నిర్మూలన, బాలల సంరక్షణ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే నేరమని తెలిపారు. 14 సంవత్సరాలలోపు పిల్లలను బడిలో చదివించాలని కోరారు. ఇందుకోసం విద్యాశాఖ, కార్మిక శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా పరిశ్రమల్లో, వ్యాపార దుకాణాల్లో ఇటుక బట్టీల వద్ద చిన్నపిల్లలు పనులు ఎక్కువగా చేస్తున్నారని, అటువంటి వారిని గుర్తించాలని సూచించారు. బాలల హక్కులను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి, డిఓ ప్రణీత, సిఐ రమేష్ బాబు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి మురళి, అధికారులు పాల్గొన్నారు. Develop effective action plan from village to national level. Village level లో దానికి చైర్మన్ గా సర్పంచ్ ఉంటారు, కన్వీనర్ గా అంగన్వాడీ టీచర్ ఉంటారు, ప్లస్ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ ఎనీ చైల్డ్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినప్పటికీ కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఐడెంటిఫికేషన్, క్రియేట్ మెకానిజమ్స్ ఫర్ ఐడెంటిఫికేషన్, రెస్క్యూ, రిహాబిలిటేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. అర్బన్ లెవెల్లో మనం అర్బన్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ చేస్తున్నాం, మండల్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ చేస్తున్నాం. ప్లస్ మళ్ళీ రెస్క్యూ చేసిన తర్వాత రిహాబిలిటేట్ చేయడానికి మా దగ్గర రిపాట్రియేషన్ ఫండ్ నుంచి ఇన్కేస్ చిల్డ్రన్కి క్లాత్స్ లేకపోయినా, చెప్పులు లేకపోయినా, ఏది లేకపోయినా కానీ ఆయన యొక్క బెనిఫిట్ మా యొక్క ఉద్దేశం కాబట్టి, చిల్డ్రన్ వెల్ఫేర్ మా యొక్క ఉద్దేశం కాబట్టి అతనికి ఏ లోటు రాకుండా ఈ ఫండింగ్ రిపాట్రియేషన్ ఫండ్ నుంచి మాకు తీసుకోవచ్చు. నిర్మల్ జిల్లా టీయూటీఎఫ్ నాయకులు శుక్రవారం రాష్ట్ర మంత్రి అల్లోలను కలిశారు. కరీంనగర్ పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పాతూరి సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్లకు మద్దతుగా జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్నామని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీయూటీఎఫ్ నాయకులు స్వామిరెడ్డి, మురళి మనోహర్ రెడ్డి, రవికాంత్, రవికిరణ్, సునీల్ రెడ్డి, కిషన్, దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పట్టణంలోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులను, పట్టభద్రులను కలిసి జిల్లా అధ్యక్షులు మురళీ మనోహర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ అన్ని స్థాయిలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పార్లమెంట్లో ఎన్నికలు నిర్వహించే ఉద్యోగులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ప్రారంభించారు. పోలింగ్ బూతుల్లో పనిచేసే పీఓలు, ఏపీఓలు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటిస్తూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల విధుల పట్ల అలక్ష్యం వహించవద్దని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది పీఓలుగా నియమితులైన వారు తమకు అందించిన ఫారాలను సరిగా నింపలేదని, అలాంటి పరిస్థితులను ఈసారి రానివ్వద్దని కోరారు. పోలింగ్ స్టేషన్ 101 అని చెప్పగానే తీస్తే కానీ అందులో చూస్తే పోలింగ్ ఆఫీసర్ డైరీలో ఒక ముక్క రాయలేదు, బ్లాంక్ ఉందన్నమాట. ఏం చెప్తాను, ఏ మొహంతో నేను అబ్జర్వర్తో మాట్లాడాను. మీరింత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు టీచర్స్, వేరే డిపార్ట్మెంట్ సిబ్బందిని తీసుకుంటున్నాం. కానీ మరి ఇట్లాంటి పరిస్థితులు ఏం చేయాలి చెప్పండి? అంత క్యాజువల్ యాటిట్యూడ్ అని ఒక ముక్క రాయలేదు.
ఇప్పుడు నీవైతే నంబర్స్ టాలీ చేసుకోవాలి కదండి. నీకు మార్క్ పోల్లో ఎంతమంది ఉన్నారు, లాస్ట్ 17 మీ డైరీలో టాలీ చేసుకోవాలి. అసలు ఫిగరే రాయలేదు అక్కడ. అటువంటి పరిస్థితులు చూసామండి చాలా. సో ఈసారి టాలరేట్ చేసేది ఉండదనేటువంటి ఉంటే, ఎందుకంటే సీఈఓ గారు కూడా ఏదో లాస్ట్ టైం ఎలక్షన్ తెలంగాణ వచ్చే ఫస్ట్ టైం అని దీన్ని కూడా మేము ఒప్పుకున్నాం. ఈసారి ఇటువంటి ఏమైనా జరిగితే అబ్జర్వర్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము తెలియజేస్తాము, యాక్షన్ తీసుకుంటామని చెప్పడం వల్ల ఏంటంటే ఎంతో సమయానికి వస్తున్నాయి. మీరు మేనేజ్ ఇది అది అని మేనేజ్ చేసాము. కానీ దిస్ టైం వెరీ ఈ ఎలక్షన్ అబ్జర్వర్ ఎవరైతే వస్తారు వేరే రాష్ట్రాల నుంచి చాలా సీనియర్ ఐఎస్ ఆఫీసర్స్. సో వాళ్ళకేం వాళ్ళు మన గురించి ఏం పట్టించుకోరు. ఎక్కడైనా తప్పు జరుగుతుంటే ఇమీడియట్ గా డైరెక్ట్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కి చెప్తారు. విధులకు హాజరయ్యే పోలింగ్ అధికారులు తమకు కేటాయించిన నియోజకవర్గంలోని డిస్ట్రిబ్యూషన్ కౌంటర్కు ఒకరోజు ముందుగా అనగా వచ్చే నెల 10వ తేదీన ఉదయం 10 గంటల్లోగా చేరుకోవాలని, ఆ తర్వాత చేరుకున్న వివరాలను తనకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డర్ పత్రంలో ఇచ్చిన సమయాన్ని ఖచ్చితంగా పాటించాలని, లేకపోతే చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. మాస్టర్ ట్రైనర్లు కామారావు జగదీశ్వర్, శ్రీనివాసరెడ్డి, అనుపమరావులు తదితరుల ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నట్టు తెలిపారు. 2వ విడత శిక్షణ 10వ తరగతి పరీక్షల అనంతరం ఉంటుందని ఆమె వివరించారు. కలెక్టర్ వెంట నిర్మల్ ఆర్డీఓ ప్రసూనాంబ, పలు మండలాల తహసీల్దార్లు ఉన్నారు. చాలా మంది సిఆర్సీ చేయలేదండి లాస్ట్ టైం. సిఆర్సీ అంటే గుర్తుందా? ఒక ఎలక్షన్ అయిపోయి మాక్ పోల్ చేశాక క్లోజ్ చేసి రిజల్ట్ నొక్కి మళ్ళీ క్లియర్ చేయాలి. అప్పుడే స్టార్ట్ ద యాక్చువల్ ఎలక్షన్. క్లియర్ చేయకపోతే ఆ మాక్ పోల్ అన్ని కూడా ఎందుకు ఉంటాయి? ఎవరిని వేసారు? ఏం చూస్తారు చెప్పండి. ఒప్పుకుంటారు ఎవరైనా? మనం ఎన్నిసార్లు రిపీట్ చేసాం. నేను ఎన్ని మీటింగ్లు నేను స్వయంగా చెప్పినా కూడా చాలా మంది చేయలేదండి. సో ప్లీజ్ దయచేసి ఇటువంటి చాలా అర్జెంట్ పాయింట్స్ ఏముంటే వాటి మీద మీరు కొంచెం ఎంఫసైజ్ చేయండి. డైరీస్ లో ఎక్కడెక్కడ వాళ్ళు ఖచ్చితంగా రాయాలి, ఏదైతే వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. ఎలక్షన్ అయిపోయాక క్లోజ్ చేయాలండి పోల్. అది కూడా క్లోజ్ చేయకుండా వదిలేశారండి చాలా మంది. క్లోజ్ చేయని అన్ని మెషిన్స్ అన్ని పక్కన పెట్టేసేసి మళ్ళీ దానికి మేము పర్మిషన్ కి కాలేజీలోని శిక్షణా కేంద్రానికి పిలవడం జరిగింది. ఉదయం పూట 300 మందికి, సాయంత్రం పూట 300 మందికి ఈఓ ఏపీఓ ట్రైనింగ్ మరియు ఈవీఎం మిషన్ పైన హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా 17 రోజులు 169 మందిని మొదటి విడత శిక్షణా తరగతులకు ఆహ్వానించడం జరుగుతుంది. ఉద్యోగులందరూ ఐకమత్యంతో ఉండి హక్కుల కోసం పోరాడదామని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని టీఎన్జీఓ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులందరినీ కూడా సంఘటితం చేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే ఉద్యోగుల సమస్యలను తీసుకురావడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు పీఆర్సీ అమలు, కొత్త పింఛన్ విధానం రద్దు, ఇతర డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఆ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మన ప్రియతమ నాయకుడు నిర్మల్ జిల్లా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ
ఆత్మీయ సమ్మేళనాన్ని అలా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రెండవసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ ఉద్యోగుల సమస్యల విషయంలో తాత్సారం జరుగుతూ ఉన్నది. ఈ సమస్యల పరిష్కారం కొరకు ఎట్లా ముందుకెళ్ళినటువంటి లక్ష్యంతో ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టడం జరిగింది. అలాగే ఇవాళ ఎన్నికల విధుల్లో నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులకు ఓటు హక్కు వినియోగించడానికి కొరకు కూడా సరైనటువంటి అవగాహన కూడా కల్పించడం లేదు, సరైనటువంటి అవకాశాలు కూడా కల్పించడం లేదు. మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా ఉద్యోగుల సమస్యల్ని చర్చించడానికి ఆత్మీయ సమ్మేళనాలు పెట్టినాం. అలాగే ఇలా చట్టసభలలో కూడా ఉద్యోగులకు కూడా అన్ని రకాలమైన అవకాశాలన్నీ కూడా వినియోగించుకోవాలన్నదే ఇలా తెలంగాణ ఉద్యోగులు చేసి ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇలా ప్రధానంగా నిర్మల్ అంటేనే తెలంగాణ పోరాటానికి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చినటువంటి నిర్మల్ జిల్లా. గతంలో 610 జీవోత్సవమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా, సభలు ఏర్పాటు చేసినా కూడా వేలాది మంది ఉద్యోగులు తరలి వచ్చి ఆ సభలు సక్సెస్ చేసినటువంటి సందర్భాన్ని నిర్మల్ జిల్లా చరిత్రలో చూసినాం. నిర్మల్ పట్టణంలోని గాయత్రిపురం గాయత్రిమాత ఆలయంలో మహిళా భక్తులు పూజలు జరుపుకున్నారు. అంతకుముందు ఆలయంలో మహిళలతో కలిసి పూజలు నిర్వహించారు. प्रदायनी नमः। ओम श्री गायत्री मात्रे नमः। ओम श्री आकर्षिण्यै नमः। ओम श्री गायत्री मात्रे। ఆధ్యాత్మిక చింతనలో నిత్యం పూజలు చేస్తున్న మహిళలను గుర్తించి సన్మానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటగిరి గంగాధర్ శర్మ, చింతకుంట హరికిషన్ గుప్తా, సభ్యులు మంగమ్మ, పద్మ, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. गायत्री मात्रे नमः। ओम श्री गायत्री मात्रे नमः। పట్టణంలో బుధవారపేట కాలనీ రేషన్ షాపు 16ను సీజ్ చేసినట్లు డిఎస్ఓ కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా శుక్రవారం బుధవారపేటలో రేషన్ షాపులో నిల్వ ఉన్న బియ్యం కంటే 44 క్వింటాలు తక్కువగా ఉండడంతో విచారణ జరిపి రేషన్ షాపును సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ మేర కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైమాన్ తదితరులు పాల్గొన్నారు. పంట చేను చుట్టూ విద్యుత్ తీగలు అమర్చరాదని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి అన్నారు. శుక్రవారం సారంగపురం మండలంలోని గోపాల్పేట తాండా, చర్చి తాండా, అడెల్లి గ్రామాల్లో సమీప పంటల చేనుల చుట్టూ అమర్చిన విద్యుత్ తీగలను ఆమె తొలగించారు. అనంతరం ఆమె మాట్లాడారు. వీటి వల్ల కలిగే అనర్థాలను ఈ సందర్భంగా వివరించారు. గతంలో వన్యప్రాణుల మృతితో పాటు వ్యవసాయ రైతులు, కూలీలు సైతం మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవగాహన కల్పించారు. మళ్లీ విద్యుత్ తీగలు అమరిస్తే పంట యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీరి వెంట ఎఫ్విఓలు అన్నపూర్ణ, శ్రీనివాస్, అటవీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలోని అందరి డీడీఓలకు సమావేశం ఉంటుందని ఖజానా శాఖ అధికారి ప్రభాకర్ రావు తెలిపారు. ట్రెజరీ బిల్లును కార్యాలయంలో సమగ్ర ఆర్థిక నిర్వహణ పద్ధతి చెందిన ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. బిల్లుల తయారీ, సమర్పణకు సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చే శిక్షణకు అందరూ హాజరు కావాలని కోరారు. లక్ష్మణ్ చాంద మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీపీ కౌసల్య గణేష్ అధ్యక్షతన సాదాసీదాగా జరిగింది. మొదట సభ్యులు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఒకరికొకరు సభ పరిచయం చేసుకున్నారు. తర్వాత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వడ్డ్యాల మాజీ సర్పంచ్ నల్ల రామరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించి సభను ఎంపీడీఓ మోహన్ ప్రారంభించారు. సమావేశానికి హాజరైన అధికారులు తమ తమ శాఖల నివేదికలను చదివి వినిపించారు. రైతు బీమా, రైతు బంధు పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని, పాస్బుక్ల సమస్యలను తొందరగా పరిష్కరించాలని సర్పంచులు ముత్యంరెడ్డి, శ్రీవిద్య, ఎంపీటీసీలు ప్రభాకర్, గంగయ్య, రాయేశ్వర్లు కోరారు. తహసీల్దార్ ప్రభాకర్, ఏఈ సంతోషులు సమస్యలను తొందరగా పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్ ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు, ప్రజలు మధ్యవర్తుల మాటలు విని మోసపోకుండా ఏ సమస్య ఉన్నా తహసీల్దార్ కార్యాలయానికి రావాలని అన్నారు.
అంటే ఇప్పుడు ఈ వాళ్ళు కూడా మీరు ఈ వర్క్ సైడ్ జీవం కూడా పోతున్నది. మనం బయట చేస్తే అసలు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ సెపరేట్ ఫ్యామిలీ ఉండే ఉంటే ఏమన్నా అప్లై చేస్తే దాని కూడా నేను ప్రయత్నం చేస్తాను. డిగ్రీస్ అన్న బట్టి ఎవరైనా అప్లై చేస్తే ఆధార్ కార్డ్ తోటి మొత్తం సెర్చ్ చేస్తుంది. 48 hours లో కూడా ఆయన భూమి ఎంత ఉన్నది అది దానికి సంబంధించి డ్రైవర్ ఉంది కదా, మొత్తం సాఫ్ట్వేర్ ఉంది. చూస్తాను ఒక డిఎస్ఎల్ అని అడుగుతాను. అసలు పాసిబిలిటీ ఉండేది అంటే అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే దానికి జియో ట్యాగింగ్ అవన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఇబ్బంది చేయడం ప్రభుత్వం పెట్టిన తక్కువ 50% రైతులకు కొత్త పాస్బుక్ రాలేదు. ఇప్పుడు ప్రభుత్వ స్కీమ్ అర్హులైన వారికి అందక ఇప్పుడు రీసెంట్ ఒక ఇద్దరు రైతులు చనిపోయింది సార్, వాళ్ళకి పాస్బుక్ లేదు. రైతు బీమాకు అర్హులు కాదు. 5 లక్షలు వస్తున్నాయి కదా, సో చనిపోయిన కుటుంబానికి న్యాయం చేసిన వాళ్ళ పెడుతున్నాయి. ఎంపీడీఓ మోహన్, ఏపీఓ దివ్య, ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయ్ గౌరి, డాక్టర్ నమత, డాక్టర్ సమత, డాక్టర్ శ్రీకాంత్, హార్టికల్చర్ అధికారి కళ్యాణి, జడ్పీటీసీ అద్వాల పద్మా రమేష్, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ మండల అధికారులు లేడీస్ అయినా నాకు వెళ్ళడానికి వెహికల్ సౌకర్యం లేకుండా రండి మేడం అని 1-2 సార్లు ఫోన్ చేసి దివ్య మేడం కానీ, విజయ్ గౌరి కానీ, వరద మేడం కానీ, ఇంతకుముందు ఎంపీడీఓ శకుంతల మేడం కానీ నా కోసం వెయిట్ చేసి కార్యక్రమంలో వాళ్ళ సొంత వెహికల్ తీసుకుపోయి ఆ కార్యక్రమంలో పాల్గొనించడం, వాళ్ళతో నా ప్రజలందరూ మంచి పేరు తెప్పించడానికి చాలా చాలా అధికారులకు ధన్యవాదాలు. మరి సర్వజ్ఞ ఒకటే విజ్ఞప్తి, గౌరవ ఎంపీలకు, ఎన్నికైనటువంటి సర్పంచులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారం. సమావేశంలో అధికారుల మండలి నింపివేయడం జరిగింది కాబట్టి ఉన్న అధికారులతో సమావేశం స్టార్ట్ చేసుకున్నామని కోరుతున్నాను. నిర్మల్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని చిన్న పిల్లలకు నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన అపోలో ఆసుపత్రి సౌజన్యంతో ఈ శిబిరం నిర్వహించగా వైద్యులు కవిత, రోషిని, సునీల్ చిన్న పిల్లల గుండె జబ్బులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. శిబిరానికి 30 మంది హాజరైనట్టు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది విమల, నరేష్, స్వప్న, నాగరాజులు పాల్గొన్నారు. బీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ కాంశీరాం 85వ జయంతి వేడుకలను స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి బీఎస్పీ దళిత శక్తి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వర్ధిల్లాలి కాంశీరాం ఆలోచన విధానం, వర్ధిల్లాలి కాంశీరాం ఆలోచన విధానం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజన సమాజ్ పార్టీని స్థాపించిన కాంశీరాం ఆశయాల సాధనకు తీవ్ర కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జగన్మోహన్, ముత్యం, ప్రవీణ్, రాజన్న, రాజేశ్వర్, రాకేష్, సిద్ధార్థ్, కైలాసపతి తదితరులు పాల్గొన్నారు. 85% మంది రాజ్యాధికారం లేక పూర్తి స్థాయిలో మనం పీడితమైనటువంటి వ్యక్తులుగా ఉండి నా మూలవాసులు అధ్వాన స్థితిలో ఉన్నారని చెప్పేసి రాజ్యాధికారమే వారి మూలాధారం అని చెప్పినటువంటి మహానుభావులు కాంశీరాం గారు తన కటింగ్ తనే తీసుకొనేసి తను ఉన్నటువంటి బాధ్యుల తను ఉన్నటువంటి ఒక సైకిల్ తీసుకొనేసి మరి పూర్తిగా ఉత్తరప్రదేశ్ కానీ, పంజాబ్ కానీ, ఉత్తరప్రదేశ్ మొత్తం కూడా చైతన్యం చేసి తను బహుజనులందరికీ కూడా రాజ్యాధికారమే చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చిన మహానుభావుడు, అంబేద్కర్ ఆలోచన దాన్ని ముందుకు తీసినటువంటి మహానుభావుడు, తను ఈ దేశానికి ఒక మార్గదర్శి అని చెప్పి తెలియజేస్తూ మరి మనం ఏవైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి కళలు కన్నటువంటి ఈ రథాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి మహానుభావులు కాంశీరాం గారి యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి మరి మహోన్నతుడి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకోవాలని తెలియజేస్తూ ఈ దేశాన్ని సోషల్ సైన్స్గా తయారు చేసి మనందరి మానవతావాదుల్ని మతవాదులు కాకుండా మానవతావాదాన్ని తీసుకురావాలన్నటువంటి తపనతోని మాన్యవారి కాంశీరాం గారు
తాను బతికినటువంటి కాలంలో ఉత్తరప్రదేశ్ భారతదేశానికి గుండెకాయ అయినటువంటి ఉత్తరప్రదేశ్లో మాన్య మహేంజీ గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసి మనల్ని నిరూపించినటువంటి మహానుభావుడు. అతని యొక్క అడుగుజాడలో మనమందరం నడుచుకోవాలని చెప్పేసి కాంశీరామ్ గారి జయంతిని ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మాన్యశ్రీ కాంశీరామ్ గారు అంధకారంలో బతుకున్నటువంటి జాతికి అందలం వంటి అధికారాన్ని ఇచ్చి ఈ దేశంలో 80% ఉన్న బహుజనులకు అధికారాన్ని రుచి చూపించినటువంటి ఘనత మాన్యశ్రీ కాంశీరామ్ గారిది. మంచి పుస్తకాలను సేకరించి ప్రభుత్వ పాఠశాలలకు గ్రంథాలయాలకు ఉచితంగా అందజేయడం అభినందనీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. అంబటి నారాయణ రచించిన పలు పుస్తకాలతో పాటు ఇతరత్ర పుస్తకాలను అందజేశారు. తుమ్మల దేవరావు, అంబటి నారాయణ, మునిమడుగుల రాజారావు ఈ పుస్తకాలను అందజేసిన వారిలో ఉన్నారు. విద్యా సంస్థలకు ఇలా పుస్తకాలను అందజేయడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. లక్ష్మణ్ చంద సారంగపురం మండలంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ పోషక పక్షోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామాలలో ర్యాలీ నిర్వహించి నినాదాలతో పోషక విలువల గురించి వివరించారు. విద్యార్థులు గ్రామస్తుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయ్ గౌరు మాట్లాడుతూ కిషోర బాలికలకు పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని సూచించారు. బాల్య వివాహం వల్ల కలిగే నష్టాలను వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆహారం విలువల గురించి వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంట్ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి, అలక్ష్యం వహించవద్దు. పోలింగ్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచన. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేద్దాం. టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్. బాల కార్మికులను పనిలో ఉంచుకుంటే కఠిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంత్ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.